గత వైసీపీ పాలనలో బి కొత్తూరు గ్రామం డ్వాక్రా సంఘాలకు సంబంధించి 14 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్వాక్రా సంఘాలకు సంబంధించి 100 కోట్లు భారీ అవినీతి జరిగి ఉండొచ్చని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణ చేశారు. తమకు న్యాయం జరిపించమని పిఠాపురం టీడీపీ కార్యాలయానికి వచ్చిన బాధితులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. డ్వాక్రా సంఘాల ద్వారా ఏ విధమైన రుణాలు పొందకపోయినా రుణాలు చెల్లించాలంటూ బ్యాంకులు పంపిన నోటీసులను బాధితులు మాజీ ఎమ్మెల్యే వర్మకు మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా బాధితులు పలువురు తమకు జరిగిన అన్యాయంపై మీడియాకు చెప్పుకుని వాపోయారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ భారీ అవినీతి తతంగం రాష్ట్ర వ్యాప్తంగా జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సిఐడి విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి నిగ్గు తేల్చాలని, బాధితులైన పేదలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో దుడ్డు నాగు, సామిరెడ్డి అప్పలరాజు, పిల్లి చిన్న తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రా లేదని కేసు కూడా పెట్టామండి. మేము కేసు పెట్టాక తర్వాత అసలు డ్వాక్రా ఇవ్వలేదండి. ఇది 5 లక్షలు అప్పు ఉందనేసి నోటీస్ ఇచ్చారండి. మీ పేరేం పేరండి? లేదండి, మాకు డ్వాక్రా లేదని కేసు పెట్టామండి. మేము గొడవ అయితే కేసు పెట్టింది ఆవిడండి. పెడితే అక్కడ కేసు కూడా ఇచ్చాక డ్వాక్రా అసలు మీకు ఇవ్వద్దన్నారు ప్రెసిడెంట్ గారు అన్నదండి. ఏపీఎంలు కానీ అప్పుడున్న డిఆర్డిఏ పీడీలు కానీ వీళ్ళందరూ ఏపీఎం తప్పు చేస్తే పీడీ రికవరీ చేయాలి, పీడీ మానిటర్ చేయాలి. ఎన్ని లోన్లు వెళ్తున్నాయి, ఎంత వెళ్తున్నాయి, ఇంత బడ్జెట్ ఎందుకు వస్తుందో గ్రామానికి ఆలోచన ఉండాలి కదా. ఒక చిన్న గ్రామానికి 1500, 1300 ఓట్లు ఉన్న గ్రామాలకి, 1200 ఓట్లు ఉన్న గ్రామానికి 14 కోట్ల అవినీతి అంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అంటే ఇదంతా కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు ప్రభుత్వం కలిసి చేసిన అవినీతి. అంచేత దీని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఈ రిప్రజెంటేషన్ ఇస్తున్నాను. నేను ఇచ్చి వీటి మీద సమగ్ర దర్యాప్తు రాష్ట్ర వ్యాప్తంగా చేయించాలి. ఎందుకంటే వీళ్ళందరూ పేదవాళ్ళు, దళిత మహిళలు, బీసీ మహిళలు, ఎక్కువ డ్వాక్రా సంఘాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెట్టారో అప్పటి నుంచి నిలబడి చేసుకునే వాళ్ళు, వీళ్ళందరికీ నిద్రాహారాలు లేకుండా భయభ్రాంతులతో వీళ్ళందరూ ఉన్నారు. దయచేసి తక్షణం వీళ్ళ మీద సిఐడి విజిలెన్స్ ఎంక్వైరీ ఈ డిపార్ట్మెంట్లో ఇక్కడే చేయడం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100 కోట్ల స్కాము జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది. అంచేత ఆ సమయంలో ఉన్న ఈ కనెక్టెడ్ డిపార్ట్మెంట్ అందరూ అధికారుల మీద కూడా దర్యాప్తు చేసి నిజాయితీగా ఉన్న వాళ్ళని గౌరవిద్దాం, కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఎత్తి మీద వేసుకుందాం. అవినీతి అధికారులను ఏం చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. పేదవాళ్ళ మట్టికి డబ్బులు కట్టలేని పరిస్థితి, వాళ్ళకి తెలియదు, ఇది వాళ్ళు సంతకాలు పెట్టలేదు. ఎలా జరిగిందో అని చెప్పి టోటల్గా రివ్యూ చేసి క్రిమినల్ కేసులు పెట్టి డబ్బు రిఫండ్ చేసి బ్యాంకులు లోన్ తీర్చాలి. ఇందులో బ్యాంక్ అధికారులకు పాత్ర కూడా ఉంటుందని నా యొక్క ఆలోచన. ఆ బ్యాంకర్స్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్కి రాసి వాళ్ళని వీళ్ళని లింక్ చేసి మరి విచారణ చేస్తే చాలా పేద మహిళలందరూ కూడా ఇబ్బందుల నుంచి బయటపడతారని చెప్పి తెలియజేస్తూ, మరి వీళ్ళందరి యొక్క సమాధానం బ్యాంకర్స్ అప్పుడున్న ఏపీఎం చెప్పాలి. 2-3 రోజులు చూస్తాం, 4వ రోజు మేమే కూడా క్రిమినల్ కేసులు పెట్టి పరిస్థితి స్టేషన్లో వస్తుందని కూడా మేము తెలియజేస్తాం.